మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉన్న పోలింగ్ స్టేషన్లన్నీ విజిట్ చేస్తూ ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇక్కడ దగ్గరలో మీరందరూ ఉన్నారు కదా, ఒకసారి పిలిచి మాట్లాడదామని మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసాం. పోలీస్ వారి తరఫు నుంచి రానున్న మే 13వ తారీఖు పోలింగ్ గురించి పోనీండి. ఇప్పుడు అదేం చేస్తాం, పోనీ రానున్న మే 13వ తారీఖు పోలింగ్ తేదీ వరకు మా నుంచి కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి. మీ ఎలక్షన్ బాగా జరగాలంటే మాకు మీ సహకారం కావాలి. మీరందరూ దయచేసి గొడవలు పడకుండా ఎవరి పార్టీకి వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకోండి, ప్రచారం చేసుకోండి. వేరే వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ ప్రచారం అట్లనే చేసుకొనివ్వండి. మా పార్టీ నుంచి వెళ్ళి అందులో ఎందుకు చేరావు, అందులో నుంచి వచ్చి ఇందులో ఎందుకు చేరావు, ఎవరిష్టం వాళ్ళదండి. దాని గురించి మీరందరూ గొడవలు పడి కేసుల్లో ఇరుక్కోవద్దు. మిమ్మల్ని ఎవరైనా వచ్చి రెచ్చగొట్టినా కూడా మీరు సపోర్ట్ చేసుకోండి, ఏ పార్టీ అయినా కానీ. వేరే వాళ్ళని కూడా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసుకొనివ్వండి. ఒకటే పార్టీలో ఉండాలి, అందరూ ఈ కట్టుబాట్లు పెట్టడాలు అట్లాంటివి దయచేసి చేయకండి. ఎవరిష్టం వాళ్ళది. ఇవన్నీ ఎప్పుడో పాత రోజుల్లో ఫ్యూడల్ వ్యవస్థలు ఉన్నప్పుడు అందరూ ఒకరినే సపోర్ట్ చేయాలి, ఇట్లా జరిగితే జరిగుండొచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా, ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాదు కదా, డెమోక్రసీ. ఎవరిష్టం వాళ్ళది. సో మీరు చక్కగా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోండి. అట్లనే వేరే వాళ్ళ హక్కుని కూడా గౌరవించండి. కేసుల్లో ఇరుక్కోకండి. మేము అన్ని చర్యలు తీసుకుంటాం ఎలక్షన్ ప్రశాంతంగా అవ్వడానికి. మేము ఎంత చర్యలు తీసుకున్నా కూడా మీ సహకారం లేకుండా మేము చేయలేము. సో దయచేసి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మేమున్నాం, మా దగ్గరికి రండి. ఒక ఫోన్ చేయండి చాలు. స్టేషన్కి రాలేకపోతే ఊళ్ళో ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి, మేమే వస్తాం. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడకండి. మీ ఊళ్ళో ఎక్కువగా గొడవలు ఏం లేవని చెప్తున్నారు. ఇదే పరిస్థితి మే 13 దాకా, మే 13 తర్వాత కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరు గొడవలు పడరు కదా. నాకు మామూలుగా అంత అనుమానం ఏం లేదు. కాకపోతే రాగానే దూరంగా నుంచున్నారు కొంచెం. ఏంటో నాకు ఈయనతో సంబంధం లేదు, ఆయనతో సంబంధం లేదు అన్నట్టు. అందరూ ఒకటే కదా. ఎలక్షన్ వస్తుంది, వెళ్ళిపోతుందండి. తర్వాత కూడా మీరందరూ వరుసలు పెట్టి పిలుచుకుంటారు, ఒకటే ఊర్లో ఉంటారు కదా. అవునా కదా? ఒక ఇంట్లోనే అన్న తమ్ముడు వేరే వేరే పార్టీల్లో ఉంటే అన్న తమ్ముడు కాకుండా పోతారా? లేదు కదా, అందరూ ఒకటే కదా. సో అది దృష్టిలో పెట్టుకొని దయచేసి గొడవలు పడకండి. మీకు కావాల్సిన పార్టీకి మీరు సపోర్ట్ చేసుకొని ఓటేసుకోండి, కానీ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడకండి. మేము మీ పక్షం ఉండేలా చూసుకోండి, మీకు ఎదురు కాకుండా. మిమ్మల్ని మేము సపోర్ట్ చేయడానికి రావాలి, అరెస్ట్ చేయడానికి కాదు. ఆ పరిస్థితిలో ఉండాలి అందరూ. ఓకేనా? అందరు కలిసే ఉంటారు కదా, గొడవలు పడరు కదా. మిగతా వాళ్ళు ఎవరున్నారు మీ దగ్గర ఓటర్లు, మీ గ్రామంలో వాళ్ళందరికీ మీరందరూ వెళ్ళి చెప్పాలి, మేమందరం మాటిచ్చి వచ్చాము, మనం ఎవరం గొడవలు పడకూడదు. పడితే కనుక ఎస్పీ గారు వచ్చి అడుగుతానన్నారు. మాట మీద నిలబడతారు కదా అందరూ. థ్యాంక్ యూ.